హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు దైవ దర్శనంలో కార్తీక మాసం సందర్భంగా అలంపురం దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో శివారాధన చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని చెప్పి స్థల పురాణం చెప్పడం జరిగింది. ఈ అలంపురంలో చూడవలసినటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో జోగులాంబ 5వ శక్తిపీఠం, అలాగే నవబ్రహ్మ ఆలయాలు, ప్రత్యేకంగా 9 ఆలయాలు ఉంటాయి. ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసి 9 ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. బ్రహ్మ పేరినటువంటి శివాలయాల్లో బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, ఈ 9 ఆలయాలు బ్రహ్మసూత్రంతో ఉన్నటువంటి ఈ శివలింగాలు దర్శించుకుంటే స్వయంగా పరమాత్మని దర్శన పుణ్యం లభిస్తుంది. వీటి యొక్క విశేషాల గురించి తెలుసుకుందాం. అలంపురంలో ప్రధానంగా చెప్పుకోవడం ఏంటంటే నవలింగ దివ్య భవనం అంటారు. బాల బ్రహ్మ కుమారోర్క వీరో విశ్వస్యతారక గరుడ స్వర్గపద్మశ్చ నవబ్రహ్మ ప్రకీర్తిత. బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ, అన్ని బ్రహ్మదేవాలయాలు. బ్రహ్మదేవాలయాలు అంటే బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే స్వామివారు ప్రత్యక్షమై శివాలయాలుగా వెలిపేల్సినాయి. ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క ప్రభావం ఉంది. ఈ నవలింగ దివ్యభవనంలో నవ ఔషధ ప్రభావం కూడా ఉంది. అంతేకాకుండా ఈ నవబ్రహ్మలకు బ్రహ్మసూత్రాలు ఉన్నాయి. బ్రహ్మసూత్రము లింగానికి ప్రధానమైనటువంటిది. మనము ఏ లింగం అయితే చూస్తామో దానికి బ్రహ్మసూత్రం ఉందంటే సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది. కోటి జన్మల ఫలితం వస్తుంది. కదా కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. కాబట్టి బ్రహ్మ కారణం చేత ఈ వెలిసే. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషంగా ఈ కార్తీక మాసంలో బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, వీరబ్రహ్మ ఇత్యాది 9 లింగాలకు మనము విశేషంగా అభిషేకం చేసి భక్తి సిద్ధాలతో వీటిని మనము తిరిగి కార్తీక మాసంలో సేవిస్తే అనంత పుణ్యం లభిస్తుందని చెప్పి మనకు స్థల పురాణంలో చెప్పడం జరిగింది. ఈ విధంగా స్థల పురాణం కలిగినటువంటి చాలా ప్రాచీనమైన శైవక్షేత్రం శక్తిక్షేత్రం. మొదటిది స్వర్గబ్రహ్మేశ్వర ఆలయం. రససిద్ధుల మూలికల్లో స్వర్గ అనగా కరక్కాయ, జయంతి రకం. రెండవది పద్మబ్రహ్మేశ్వర ఆలయం. పద్మ అనగా ఎర్ర కమలము, తామర. మూడవది తారక బ్రహ్మేశ్వర ఆలయం. తారక అనగా మెనుబాల, సరస్వతి రకం. నాలుగవది గరుడ బ్రహ్మేశ్వర ఆలయం. గరుడ అనగా ఎర్ర చిత్రము, అలవాస. ఐదవది కుమార బ్రహ్మేశ్వర ఆలయం. కుమార అనగా ఎర్ర కలబంద. ఆరవది అర్క బ్రహ్మేశ్వర ఆలయం. అర్క అనగా తెల్ల జిల్లేడు. ఏడవది వీరబ్రహ్మేశ్వర ఆలయం. వీర అనగా సమ్మరేను, గజనిమ్మ. ఎనిమిదవది విశ్వబ్రహ్మేశ్వర ఆలయం. విశ్వ అనగా పెద్ద దూసర, అల్లం. తొమ్మిదవది బాలబ్రహ్మేశ్వర ఆలయం. కురువేరు మూలిక పేరు. ఈ 9 నవబ్రహ్మేశ్వర ఆలయాలు స్థల పురాణం తెలుసుకొని 6వ శతాబ్దం నుంచి 8వ శతాబ్దం వరకు కర్ణాటక బాదామి చాళుక్య రాజులు 200 సంవత్సరాల కాలంలో సుందరమైనటువంటి దివ్య భవనాలను ఇక్కడ నిర్మాణం చేశారు ఎర్ర ఇసుక రాయితోటి. ఈ రాజుల కన్నా ముందు రససిద్ధులు 9 ఆలయాలు 9 మూలికలతో నిర్మాణం చేసినట్టుగా స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాలలో దర్శనమిచ్చిన శివుడు 9 ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేయాలని చెప్పి స్వయంగా ఆ పరమశివుడే రససిద్ధుని ఇక్కడికి పంపించగా 9 మూలికలతోటి బంగారు తయారు చేసి పరశువేదన రసం తయారు చేసి 9 ఆలయాలు ఇక్కడ నిర్మాణం చేసినట్టుగా స్థల పురాణం చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్టయితే తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులాంబ టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.